ఇప్పుడు అది గుడి దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక వీడియోలో ఒక మాట మాట్లాడు. ఏ మాట మాట్లాడామంటే, ఇలా చర్చిలు ఎదురు ఏమి ఉండవండి, ఇలా చర్చి ఎదురు ఏమి ఉండవు, కొట్లు ఏమి ఉండవు. మా మా గుడి ఎదురైతే కొబ్బరికాయల కొట్లని, జాంకాయ కొట్లని, సాంబ్రాణి కొట్లని, పూల కొట్లని, ఆ కొట్లని, ఈ కొట్లని ఉంటాయి. అర్థమైందా? అందుకని చెప్పి అలాగని చెప్పి నువ్వు ఒక మాట మాట్లాడావు. బాగా మంచి మాటే మాట్లాడావు నువ్వు. పాస్టర్ గారు కూడా ఏం చెప్పాడంటే, ఇక్కడ ఊరు కొనరా, నువ్వు ఏదో గబక్కన గుడి అని చెప్పి వచ్చావేమో, లేనిపోయిన తలకాని ఇప్పుడు కొత్త ఏమో, ఆ బండి ఎత్తపోయి బజార్లో పెట్టుకోరు, ఎత్తకపోయి ఆ బజార్కి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పి అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఆ పూలు కొనుక్కొని దేవుడు కనిపించాలని రూల్ ఏమి లేదు కదా. ఆ పూలు కొనుక్కొని వస్తేనే గుళ్ళోకి రా, లేకపోతే లేదు. సామాన్ కడిగి తీసుకొని వస్తేనే గుళ్ళోకి రా, లేకపోతే లేదు. కొబ్బరికాయలు తీసుకొని వస్తేనే గుడికి రా, లేకపోతే లేదని చెప్పి రూల్ లేదు కదా మాకు. మనసు బాగుంటే చాలు మందిరానికి వెళ్ళిపోవటం అంత ఆటోమేటిక్గా, ఏం అవసరం లేదు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడతారు. అంతేగాని మీరు కొబ్బరికాయలు ఎత్తుకొస్తే మా గుడికి రండిరా, సామాన్ గడ్డలు ఎత్తుకొచ్చారు మా గుడికి రండిరా, పూలు ఎత్తుకొచ్చారు మా గుడికి రండిరా, అవి ఎత్తుకొచ్చారంటారా, ఇవి ఎత్తుకొచ్చారంటారా, పళ్ళు ఎత్తుకొస్తే మా గుడికి రండిరా, పలహారాలు ఎత్తుకొస్తే మా గుడికి రండిరా అని చెప్పి మా బైబిల్ గ్రంథంలో లేదు, తీసుకురారు ఎవరు. అది మీ గ్రంథాల్లో కూడా మీరు రాసుకున్నారు కాబట్టి, ఆ కొబ్బరికాయలు కానీ, ఆ పళ్ళు కానీ, ఆ పలహారాలు కానీ, వగేరా దక్షిణాలు కానీ మీరు మెంగాలి కాబట్టి, మీరు రాసుకున్నారు కాబట్టి మీకు తెచ్చి పెడతారు, మీ మొఖాన్ని కొడుతున్నారు. కానీ వాళ్ళు దేవుళ్ళు ఎప్పుడు అయ్యి తీసుకురామని చెప్పి అనరు. మాట్లాడు. పువ్వుల గురించి వీడికేం తెలుసు అండి, ఈ దౌర్భాగ్యుడికి ఏం తెలుసు? సౌభాగ్యానికి సూచనగా పెట్టుకునేటటువంటి పువ్వుల గురించి ఇలాంటి దౌర్భాగ్యులకు తెలియదు. మంచి మాట మాట్లాడు పంతులు గారు. ఇప్పుడు దాకా పంతులు గారు అన్న, దీక్షితులు గారు అన్న, మరి ఏదో నువ్వు ఏదో పెద్ద మనిషి అనుకున్నాను నేను. అయితే ఏదో గండ వేసి దిట్టగేసి బొట్టు పెట్టేసరికి ఇతను ఎవరు పెద్ద మనిషి కావాలరా అనుకున్నా. అంతేగాని వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, దౌర్భాగ్యుడు అని చెప్పి అన్నావు. కడుపుకు అన్నమే తింటున్నావా నువ్వు, నెయ్యి తాగుతున్నావా? ఇక అరే వరే అనాల్సి వస్తుంది. ఇక నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. దైవసేవకుడు షాళేం రాజు గురించి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు అరే వరే అంటానికి? కడుపుకు అన్నమే తింటున్నావా నువ్వు, గడ్డేమని తింటున్నావా నువ్వు? అరే వరే అంటానికి నీకు అంత ధైర్యము? అరే వరే అని చెప్పి ఒక దైవ సేవకుడిని అరే ఒరే అన్నందుకు చెప్పి, అరే ఒరే అన్నందుకు ముందు ఎత్తకపోయి నీ మీద కేసు పెట్టాలి, 420 కేసు పెట్టాలి. నిన్ను ఎత్తపోయి అర్జెంటుగా లోపలేయాలి. నిన్ను లోపలేసిన దాకా మేము ఊరుకోము. ఒక దైవ సేవకుడి గురించి నీకేం